హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. 35 ఏళ్ల ఒక లేడీ పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. ఆమె పేరు అనామిక. ఆమె చాలా టెన్షన్ లో ఉంది. సార్, నా భర్త పేరు రాజేష్ మెహ్రా. ఆయన నన్ను చాలా కొడతాడు, హింసిస్తాడు. 24 గంటలు తిడుతూనే ఉంటాడు. ఏదో ఒక టైంలో ఆయన నన్ను చంపే అవకాశం ఉంది. దయచేసి నన్ను కాపాడండి సార్ అని వేడుకుంది. ఆ మాటలు విన్న ఒక హెడ్ కానిస్టేబుల్, ఇదిగో చూడమ్మా, భార్యాభర్తల మధ్య గొడవ అనేది సాధారణం. అందరి ఇళ్లలో ఇది జరిగేదే. కానీ కొందరు భర్తలు లిమిట్ క్రాస్ చేస్తారు. నీ భర్తను పిలిచి వార్నింగ్ ఇస్తాము. ఇక నుంచి నీ భార్యను బాగా చూసుకోవాలి. ఇంకోసారి కొట్టావంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెడతామని బెదిరిస్తాం. కానీ ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పారు. ఆ మాట వినగానే అనామికకు కోపంగా అనిపించింది. సార్, నా సమస్య ఎంత సీరియస్ గా ఉందో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. నా భర్త మీరు అనుకున్నట్లుగా సాధారణ మనిషి కాదు సార్. ఆయన చాలా పెద్ద క్రిమినల్. 2 రోజుల క్రితం నేను ఇల్లు శుభ్రం చేస్తుంటే ఒక పెద్ద బాక్స్ దొరికింది. ఆ బాక్స్ లో చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను ఆ డాక్యుమెంట్స్ ఒక్కొక్కటిగా తీసుకుని చూడగానే షాక్ అయ్యాను. ఇన్నాళ్ళు నా భర్త పేరు రాజేష్ మెహ్రా అని అనుకున్నాను. కానీ ఆ డాక్యుమెంట్స్ చూస్తే నా భర్తకు అనేక పేర్లు ఉన్నాయని తెలిసింది. ఆ బాక్స్ లో చాలా పేర్లతో ఉన్న ఐడెంటిటీ కార్డ్స్, పాస్పోర్టులు చూశాను. ఒక మనిషి నిజాయితీగా ఉంటే, తప్పు ఏది చేయకపోతే ఎందుకు అతనికి అన్ని పేర్లు, అన్ని ఐడెంటిటీలు ఉంటాయి? అంతేకాదు, నా భర్తపై చాలా కేసులు కూడా నమోదయ్యాయి. ఒక కేసులో ఒక మహిళను 35 లక్షల రూపాయలు మోసం చేశాడు. ఇంకొన్ని కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా దొరికాయి. ఇవన్నీ చూస్తే నా భర్త చాలా రోజులుగా నన్ను మోసం చేస్తున్నాడని అర్థమైంది. ఆయన సాధారణ వ్యక్తి కాదు. ఏ సమయంలోనైనా నన్ను చంపే ఛాన్స్ ఉందని బాగా ఏడ్చింది. ఆ మాటలు విని కొందరు పోలీస్ ఆఫీసర్లు కూడా చిరాకు పడ్డారు. చూడండి మేడం, మీకు మీ భర్త నచ్చట్లేదు. మీ భర్త మిమ్మల్ని హింసిస్తున్నాడని ఇలా చాడీలు చెబుతున్నారా అని తిట్టారు. అప్పుడు ఆమె, సార్, నా భర్త ఒక క్రిమినల్ మాత్రమే కాదు, అంతకు మించి ఆయన ఒక సీరియల్ కిల్లర్ అంది. ఆ మాట వినగానే పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ కేసును సీరియస్ గా తీసుకుని విచారిస్తుంటే ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురయ్యాయి. ఒక లేడీ వచ్చి తన భర్తపై కోపంతో అబద్ధాలు చెబుతోందని మొదట పోలీసులు అనుకున్నారు. కానీ విచారిస్తున్న కొద్దీ ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. చివరకు ఆ వ్యక్తి గురించి అసలైన వాస్తవాలు తెలిసి ఎంక్వైరీ చేస్తున్న పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ కేసును ఈజీగా తీసుకుంటే ఇంకెంతమంది ప్రాణాలు పోయేవో అని అనుకున్నారు. ఇంతకీ ఆ కేసేంటి, వారి విచారణ ఎలా సాగింది, పోలీసులకు తెలిసిన విషయాలేంటనేది క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ రోజు 2022 మార్చి 14వ తేదీ. పోలీస్ స్టేషన్ కు వచ్చిన అనామిక చెప్పింది మొదట పోలీసులు సరిగా వినలేదు. ఆమె చెబుతున్న వివరాలు చాలా డిఫరెంట్ గా అనిపించాయి. హడావిడిలో ఉన్న ఆమెను కూర్చోబెట్టి, మేడం, మీరు క్లియర్ గా చెప్పండి, ఎలాంటి డాక్యుమెంట్స్ దొరికాయి? మీ భర్తను సీరియల్ కిల్లర్ అని అనుమానించడానికి కారణం ఏంటి అని అడిగారు. అప్పుడు ఆమె ఒక్కో విషయం చెప్పడం ప్రారంభించింది. సార్, చాలా సంవత్సరాలుగా నేను నా భర్త పేరు రాజేష్ మెహ్రా అని నమ్మి సంసారం చేస్తున్నాను. మాకు ఒక బాబు కూడా పుట్టాడు. కానీ ఆ పత్రాలు చూసిన తర్వాతే నాకు తెలిసింది నా భర్త నిజమైన పేరు రాజేంద్ర కమారియా అని. ఎవరైనా 10 సంవత్సరాలుగా సంసారం చేస్తున్న భార్యతో తన పేరు తప్పు చెప్పాడంటే ఆయన గతంపై అనుమానం వస్తుందా లేదా? అందువల్లే ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసి చదివాను. నా భర్తపై 2-3 కేసులు ఫైల్ అయ్యాయి. నేను చెప్పేదంతా మీకు అబద్ధం అనిపిస్తే రాజేంద్ర కమారియా అనే పేరుపై ఏమైనా కేసులు ఉన్నాయా అని చెక్ చేసుకోండి అని అంది. అప్పుడు పోలీసులు ఆ లేడీ చెప్పింది వింటుంటే అబద్ధం కానట్లు ఉంది అని అనుకున్నారు. ఆ తర్వాత రాజేంద్ర కమారియా పేరుపై ఏమైనా కేసులు రికార్డ్ అయ్యాయా అని చెక్ చేశారు. అప్పుడు అనామిక చెప్పేది నిజమని పోలీసులకు తెలిసింది. ఈ రాజేంద్ర కమారియా సాధారణ వ్యక్తి కాదు. అతను అనేక మోసాల్లో పాల్పంచుకున్నాడు. చాలా కేసులు అతనిపై ఫైల్ అయ్యాయి.
కానీ అతనిపై ఎలాంటి మర్డర్ కేసులు మాత్రం లేవు. కానీ అనామిక చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఇతడు మోసగాడు మాత్రమే కాకుండా ఖచ్చితంగా ఒక హంతకుడు అయ్యే అవకాశం ఎక్కువగానే ఉందని పోలీసులకు అనుమానం మొదలైంది. ఇప్పటి వరకు అనామికను చూసి ఎగతాళి చేసి నవ్వుకున్న పోలీసులు ఇప్పుడు ఆమె చెప్పేది చాలా సీరియస్ గా వింటున్నారు. సార్, 2014లో తొలిసారి నా భర్తను కలిశాను. నా తండ్రి గ్వాలియర్లో పెద్ద ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నాడు. నా చదువు పూర్తయ్యాక నేను 2014లో ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్తున్నాను. రైలులో కూర్చున్నప్పుడు నా పక్కన ఇంకో వ్యక్తి కూర్చున్నాడు. మేము చాలా దూర ప్రయాణం చేస్తున్నందువల్ల అతనితో స్నేహపూర్వకంగా మాట్లాడడం ప్రారంభించాను. నా పేరు అనామిక అని నేను చెప్పగానే ఆయన తనను రాజేష్ మెహ్రా అని పరిచయం చేసుకున్నాడు. మేము ఒకరి గురించి ఒకరు చెప్పుకున్నాం. ఆ తర్వాత చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నేను ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్తున్నానని చెప్పాను. అప్పుడు ఆ వ్యక్తి తనకు ఢిల్లీలో చాలా వ్యాపారాలు ఉన్నాయని, నాకు ఉద్యోగం దొరకడానికి సహాయం చేస్తానని అన్నాడు. ఆ మాట విని నేను చాలా సంతోషపడ్డాను. ఆ తర్వాత మేము ఢిల్లీలో దిగిన తర్వాత ఫోన్ నంబర్లు మార్చుకున్నాం. ఇక ఎవరి దారిన వారు వెళ్ళిపోయాం. కొన్నాళ్లకు రాజేష్ మెహ్రా నాకు కాల్ చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన నాకు ఉద్యోగం చూపించాడు. అందువల్ల మేము తరచుగా మాట్లాడుకునే వాళ్ళం. మొదట మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒక దశలో గాఢంగా ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా నాన్నకు నా ప్రేమ గురించి చెప్పాను. సరే, ఆ రాజేష్ తండ్రిని నాతో మాట్లాడమని చెప్పు అని మా నాన్న అన్నారు. అప్పుడు రాజేష్ మెహ్రా తన తండ్రి కుల్దీప్ ను మా ఇంటికి తీసుకువచ్చాడు. అప్పుడు వారి పెద్దలు మా పెద్దలు మాట్లాడుకున్నారు. మా పెళ్లి జరిపించారు. 2014లో పెళ్లి జరిగాక ఈ జంట గ్వాలియర్లో కాపురం పెట్టారు. వారికి ఒక అబ్బాయి పుట్టాడు. ఇలా అనామిక రాజేష్ జీవితం కొన్ని సంవత్సరాలు సంతోషంగా సాగింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అనామికకు రాజేష్ నిజ స్వరూపం తెలియసాగింది. అతను క్రమంగా అనామికను హింసించడం మొదలుపెట్టాడు. పనికి సరిగా వెళ్ళకపోయేవాడు. మీ నాన్నని అడిగి కట్నం తీసుకురావాలని తిట్టేవాడు, కొట్టేవాడు. చాలా కాలం అతని హింసలు భరించిన తర్వాత ఇక అతనితో ఉండలేనని అనామిక భావించింది. అనామిక కోపంతో పుట్టింటికి వెళ్తే ఆ తర్వాత రాజేష్ వచ్చి ఆమె కాళ్ళ వేళ్ళ పడి ఇంటికి తీసుకువెళ్లేవాడు. ఇలా వారి జీవితం సాగుతుండగా ఒకరోజు భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇక అతనితో ఉండలేనని నిర్ణయించుకున్న అనామిక శాశ్వతంగా వేరుపడాలని నిర్ణయించుకుంది. తన వస్తువులన్నీ సర్దుకుని ఇంట్లోంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుండగా ఒక పెద్ద బాక్సును చూసింది. ఆ బాక్సును అనామిక ఎప్పుడు ఇంతకుముందు చూసిందే లేదు. దాంట్లో ఏముందో తెలుసుకోవాలని ఆమె బాక్స్ తెరిచింది. అందులో చాలా పత్రాలు ఉన్నాయి. ఎగ్జైట్మెంట్ తో ఒక్కొక్కటిగా తీసి చూడగానే ఆమె నమ్మలేకపోయింది. గత 10 సంవత్సరాలుగా రాజేష్ మెహ్రా పేరుతో సంసారం చేస్తున్న తన భర్త నిజానికి రాజేంద్ర కమారియా అని తెలిసింది. అది మాత్రమే కాకుండా చాలా పేర్లతో చాలా పత్రాలు దొరికాయి. ఒక డాక్యుమెంట్ లో రాజేంద్ర యాదవ్, ఇంకో డాక్యుమెంట్ లో రాజేంద్ర మెహ్రా అని ఉంది. మరో డాక్యుమెంట్ లో రాజేంద్ర కమారియా అని ఉంది. పలు పేర్లు, పలు ఐడెంటిటీలతో అనేక మోసాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఆమెకు దొరికాయి. వాటన్నింటినీ చూసిన తర్వాత అతనిపై పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదై ఉన్నాయని తెలిసింది. అయితే ఇతడు తనను మోసం చేసి పెళ్లి చేసుకుని ఒక నకిలీ జీవితం గడుపుతున్నాడని ఆమెకు అర్థమైంది. ఇక ఆలస్యం చేయకుండా పుట్టింటికి వెళ్ళింది. వెంటనే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. కొంతసేపట్లోనే రాజేష్ మెహ్రా తన భార్యకు ఫోన్ చేసి, నేను నీతో చివరిసారిగా మాట్లాడాలని అనుకుంటున్నా, మనం ఒక చోట కలుద్దామని చెప్పాడు. అప్పుడు అనామిక ఏమనుకుందంటే ఇప్పుడు అతను తన జీవితంలో చేసిన తప్పులను ఒప్పుకోవడానికి పిలుస్తున్నాడేమో అని అనుకుంది. అతడు పిలిచిన చోటుకు వెళ్ళింది. ఆమె అక్కడికి వెళ్ళగానే కేవలం రాజేష్ మెహ్రా మాత్రమే కాకుండా ఇంకా 2 వ్యక్తులు అతనితో ఉన్నారు. ఆ ముగ్గురు కలిసి అనామికను కారులో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అనామిక తప్పించుకుని పుట్టింటికి వెళ్ళింది. జరిగిన విషయాలన్నీ తన తండ్రికి చెప్పింది. అదంతా విని ఆశ్చర్యపోయిన ఆయన, ఇది నువ్వు అనుకున్నట్లుగా కేవలం భార్యాభర్తల సమస్య కాదు, అతను ఒక డేంజరస్ క్రిమినల్. వెంటనే దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్పాడు. తండ్రి చెప్పిన తర్వాతే అనామిక ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు రాజేంద్ర కమారియా పేరు మీద ఎలాంటి కేసులు ఉన్నాయో చూశారు. అతనిపై అనేక పెండింగ్ కేసులు ఉన్నాయి. ఈ రాజేంద్ర కమారియాను చాలా సంవత్సరాలుగా పోలీసులు వెతుకుతున్నారు.
ఈ వ్యక్తి రాజేష్ మెహ్రా అని పేరు మార్చుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని నకిలీ జీవితం గడుపుతున్నాడని పోలీసులు గుర్తించారు. మొదట్లో ఇది కేవలం ఒక మహిళ తన భర్తపై చేసిన గృహహింస ఫిర్యాదు అనుకున్నారు. కానీ ఈ కేసును తవ్వుతుంటే అతడు ఎంత పెద్ద క్రిమినలో అప్పుడు ఎవరూ ఊహించలేకపోయారు. అనామిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాజేంద్ర కమారియాను వెతకడం ప్రారంభించారు. అనామిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిందని తెలియగానే ఆమె భర్త ఎస్కేప్ అయ్యాడు. కానీ అతని కోసం తీవ్రంగా వెతికిన పోలీసులు చివరకు పట్టుకున్నారు. అతడిని విచారణ కోసం స్టేషన్ కు తీసుకెళ్లారు. సెల్లో పెట్టి విచారిస్తుంటే మొదట ఒప్పుకోలేదు. సార్, నాకు రాజేష్ కమారియా ఎవరో తెలియదు సార్, నా పేరు రాజేష్ మెహ్రా అని చెప్పాడు. కానీ పోలీసులు అతని ఐడెంటిటీని కరెక్ట్ గా గుర్తించారు. అతని నిజమైన పేరేంటి, అతను గతంలో చేసిన నేరాలు, ఎంతకాలంగా దాక్కుని ఉన్నాడో అన్ని వివరాలు సేకరించారు. ఆ వివరాలన్నీ చెప్పినప్పుడు వేరే దారి లేక తాను ఎందుకు రాజేష్ మెహ్రా అనే పేరుతో తిరుగుతున్నాడు, ఇప్పటి వరకు తాను దాచిపెట్టిన అన్ని నిజాలను చెప్పడం స్టార్ట్ చేశాడు. అతడు చెప్పిన విషయాలు విన్న తర్వాత పోలీసులు స్టన్ అయిపోయారు. నిజంగా ఒక 36 ఏళ్ల వ్యక్తి ఇన్ని సంవత్సరాలుగా పోలీసులను మోసం చేస్తూ ఇన్ని నేరాలు చేశాడా, ఒక వ్యక్తి ఈ విధంగా నేరం చేయగలడా అని పోలీస్ డిపార్ట్మెంటే షాక్ అయింది. అతని నిజమైన పేరు రాజేంద్ర కమారియా. అతడి బాల్యం చాలా దారుణంగా గడిచింది. ఎందుకంటే అతని తల్లిదండ్రులు సరైన వారు కాదు, వారి నుంచి ఎలాంటి ప్రేమ దొరకలేదు. అందువల్ల చిన్నప్పటి నుంచే చెడు స్నేహాలు ఏర్పడ్డాయి. కష్టపడి పనిచేసి జీవితంలో ఎదగాలనే ఆలోచన అతనికి ఉండేది కాదు. షార్ట్ కట్ ద్వారా జీవితంలో పైకి రావాలని ఆలోచించేవాడు. సరిగా చదువుకోలేదు. కానీ టీనేజ్ లో ఉన్నప్పుడు మాత్రం చెడు స్నేహాల వల్ల చాలా చెడు అలవాట్లు ఏర్పడ్డాయి. ఈ రాజేంద్రకు మనోజ్ అనే స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడి ఇంటికి తరచుగా వెళ్లేవాడు. మనోజ్ అనే వ్యక్తికి పెళ్లైంది. అతని భార్య పేరు గీత. ఇతడు మనోజ్ కోసం తరచుగా ఇంటికి వెళ్లడం వల్ల రాజేంద్ర గీత మధ్య పరిచయం ఏర్పడింది. అది కాలక్రమేణా అక్రమ సంబంధంగా మారింది. మనోజ్ కు తెలియకుండా ఇద్దరు శారీరకంగా కలుసుకునేవారు. కొన్నాళ్లకు వీరిద్దరూ దాన్ని ప్రేమ అని అనుకున్నారు. వీరిద్దరు కలిసి ఉండాలంటే మధ్యలో మనోజ్ ఉన్నాడు. అందువల్ల మనోజ్ ను చంపాలని నిర్ణయించుకున్నారు. అందుకే 2014 డిసెంబర్ 1వ తేదీన మనోజ్ ను చంపడం కోసం ముహూర్తం పెట్టారు. ఎప్పట్లాగే మనోజ్ ఇంటికి వెళ్లిన రాజేంద్ర ఫ్రెండ్ తో కలిసి మందు కొట్టాడు. ఇద్దరూ కలిసి బాగా తాగారు. మాటల మధ్యలో మనోజ్ కి ఎక్కువగా మద్యం తాగించాడు. అతడు చాలా మత్తులో ఉన్నప్పుడు అతని భార్య గీతతో కలిసి గొంతు నులిమి చంపేశాడు. అలా చంపిన తర్వాత మనోజ్ డెడ్ బాడీని దగ్గరలోని నదిలో పడేశారు. మనోజ్ డెడ్ బాడీ పోలీసులకు అసలు దొరకనే లేదు. అప్పుడు మనోజ్ భార్య నా భర్త అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడని అందరినీ నమ్మించింది. ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి. అప్పుడు గీత తన బంధువులతో ఏం చెప్పిందంటే, నేను ఈ ఊరిలోనే ఉంటే నా భర్త జ్ఞాపకాలు ఎక్కువగా వస్తున్నాయి, అందువల్ల నేను వేరే ఊరికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయింది. యాక్చువల్ గా మనోజ్ కు పెద్ద ఫామ్ హౌస్ ఉంది. అది మరొక పట్టణంలో ఉంది. దాని విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఈ రాజేంద్ర గీత ఇంతకు ముందే ఏం ప్లాన్ వేసుకున్నారంటే, ఈ ఊరిని కాల్చేసి ఫామ్ హౌస్ కు వెళ్ళాలి. అక్కడకు వెళ్ళాక కోట్ల విలువైన ఆస్తిని సొంతం చేసుకోవాలని అనుకున్నారు. ఆల్రెడీ మనోజ్ గీత దంపతులకు ఒక కొడుకు పుట్టాడు. వీరితో పాటే ఆమె అల్లుడు కూడా ఉండేవాడు. ఇక వీరంతా కలిసి ఫామ్ హౌస్ కు వెళ్లారు. రాజేంద్ర గీత పెళ్లి చేసుకుని సంతోషంగా వివాహ జీవితం స్టార్ట్ చేశారు. దాదాపు 7 ఏడాదిన్నర పాటు వారి సంసారం సక్రమంగానే సాగింది. కానీ రాజేంద్రతో సంసారం చేస్తున్న గీత చాలా విషయాలు గ్రహించింది. ఈ రాజేంద్ర తనను స్వచ్ఛమైన మనసుతో ప్రేమించలేదు. నన్ను సొంతం చేసుకోవడం కోసం తన భర్త మనోజ్ను చంపలేదు. అతడు పక్కా ప్లాన్ తోనే తనను పెళ్లి చేసుకుంటున్నాడని ఆమెకు అర్థమైంది. యాక్చువల్ గా మనోజ్ కు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అందులో ఈ విలువైన ఫామ్ హౌస్ కూడా ఒకటి. ఈ ప్రాపర్టీని తన ద్వారా సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే తనను వాడుకున్నాడని, కేవలం ఆస్తి కోసమే తనతో ప్రేమ అనే పేరుతో నటించాడని గీతకు అర్థమైంది. అందువల్ల అతన్ని వదిలించుకోవాలని అనుకుంది. అప్పుడు రాజేంద్ర కూడా ఈ విషయం మొత్తం గ్రహించాడు. ఇప్పుడు గీత ప్రాణాలతో ఉంటే ఏదో ఒక రోజు తాను మనోజ్ను చంపాననే విషయం బయటపడుతుంది. అప్పుడు
కోట్ల ఆస్తి చేజారిపోతుందని అనుకున్నాడు. అందువల్ల మనోజ్ను ఎలాగైతే చంపాడో అలాగే గీతను కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు. కేవలం గీతనే కాదు, గీత బిడ్డను, ఆమెతో ఉన్న మేనల్లుడిని కూడా చంపాలని అనుకున్నాడు. వెంటనే తన తమ్ముడు బామ్మర్దిని సహాయం కోసం పిలిచాడు. పిలవగానే వాళ్ళు ఫామ్ హౌస్ కు వచ్చారు. గీతతో పాటు 2 పిల్లల గొంతులు నులిమి చంపేశారు. 2 చిన్న పిల్లలను చంపుతున్నామని కాస్త కూడా వారికి బాధ అనిపించలేదు. 3 చంపాక అక్కడే గొయ్యిలు తవ్వి పాతిపెట్టారు. గీత ఈ ఫామ్ హౌస్ కు వచ్చేటప్పుడు పుట్టింట్లో మెట్టినింట్లో బంధాలు తెగిపోయాయి. అందువల్ల గీత ప్రాణాలతో ఉందా లేదా అనేది ఎవరికీ తెలియదు. ఆ తర్వాత రాజేంద్ర, అతని తమ్ముడు, బామ్మర్ది ఈ 3 మనోజ్ ఫామ్ హౌస్ లో ఆడుతూ పాడుతూ జాలీగా ఉండేవారు. ఇదేనేమో సొమ్మొకటిది సోకొకటిది అంటే. ఈ ఆస్తితో వీళ్లకు సంబంధమే లేదు, కానీ ఆస్తిని అనుభవిస్తున్నారు. కానీ కొన్నాళ్లకు గీత కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టారు. మనోజ్ను చంపారు, గీతను కూడా హత్య చేశారని కేసు పెట్టడంతో ఈ 3 అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లారు. ఇదంతా ముందే తెలుసుకున్న రాజేంద్ర తప్పించుకుని పారిపోయాడు. కానీ ఆ కేసులో రాజేంద్ర తమ్ముడు బామ్మర్దిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాజేంద్ర ఢిల్లీకి పారిపోయాడు. ఢిల్లీకి వెళ్ళాక తన పేరు మార్చుకుని కొత్త గుర్తింపుతో కొత్త జీవితం మొదలు పెట్టాడు. సేల్స్ మెన్ గా జీవితం స్టార్ట్ చేశాడు. అలా సేల్స్ కోసం ఇల్లు తిరిగేవాడు. ఢిల్లీలోని ముసలి దంపతులను చూశాడు. వారికి 2 పిల్లలున్నారు. అతను మొదట సేల్స్ మెన్ గా వెళ్లి వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడడం మొదలు పెట్టాడు. నాకు తల్లిదండ్రులు లేరు, ఈ లోకంలో నాకంటూ ఎవరూ లేరు అని చాలా దుఃఖంతో మాట్లాడేవాడు. వారితో బాగా మాట్లాడి సానుభూతి కలిగేలా చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఆ ముసలి దంపతులు ఏమన్నారంటే, ఇప్పటికే మాకు 2 పిల్లలున్నారు, వారు విదేశాల్లో బాగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు మేము నిన్ను మా కొడుకుగా దత్తత తీసుకుంటాం, నువ్వు మా ఇంటికి వస్తావా అని అంటే అతడు సరే నేను వస్తా అని ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల్లోనే అతన్ని దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత అతని పేరు రాజేష్ యాదవ్ గా మార్చుకున్నాడు. అప్పటి నుంచి విలాసవంతమైన జీవితం గడిపేవాడు. రాజేష్ యాదవ్ అనే పేరుతో పాస్పోర్ట్ కూడా తీసుకున్నాడు. ఆ పెద్దవాళ్ళ డబ్బుతోనే చాలా దేశాలు తిరిగాడు, జల్సాలు చేశాడు. వారి డబ్బును అనుభవించడమే కాక వారికే తెలియకుండా ఆ కుటుంబానికి చెందిన 10 కోట్ల రూపాయల వరకు మోసం చేశాడు. కానీ అది చాలా ఆలస్యంగా ఆ కుటుంబానికి తెలిసింది. ఆహా, మేము పాముకు పాలు పోసి పెంచుతున్నామా అని వారికి అనిపించింది. వెంటనే రాజేష్ యాదవ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యక్తి మా ఇంటికి వచ్చి మంచివాడిలా నటించి సుమారు 10 కోట్లు మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు వెళ్ళిందని తెలియగానే పాత కేసులు ఎక్కడ బయటపడతాయో అని అక్కడి నుంచి మాయమైపోయాడు. ఆ తర్వాత ఢిల్లీలోనే ఉంటూ తన పేరును రాజేష్ మెహ్రాగా మార్చుకున్నాడు. పెళ్ళై భర్తను కోల్పోయిన ఒక లేడీని ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. ఆమె దగ్గర 36 లక్షల రూపాయలు దోచుకున్నాడు. ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడు ఢిల్లీ పోలీసులు రాజేష్ మెహ్రాను వెతుకుతున్నారు. ఇక ఢిల్లీలో ఉండడం ప్రమాదకరమని అతనికి అర్థమైంది. అందుకే ఢిల్లీలో మాయమైన వాడు మధ్యప్రదేశ్ లో తేలాడు. ఒకరోజు గ్వాలియర్ నుంచి రైలు ప్రయాణం చేస్తూ యాదృచ్ఛికంగా ఒక మహిళను చూశాడు. ఆమెనే అనామిక. అనామికతో మాట్లాడడం మొదలు పెట్టగానే ఆమె తండ్రి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తాడని, చాలా ఆస్తి ఉందని, డబ్బు ఉందని గ్రహించాడు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కొన్నాళ్ళు కాపురం చేసి అదును చూసి చంపితే ఆమె ఆస్తి నా వశం అవుతుందని అనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే అనామికకు ఉద్యోగం ఇస్తానని నటించి ఆమెకు తనపై నమ్మకం కలిగేలా చేసుకున్నాడు. చివరకు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ అతనికి ఆమెపై ప్రేమ లేదు, కోరిక లేదు. కేవలం డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన కొన్ని రోజులకే అతని నిజ స్వరూపం అనామికకు అర్థమైంది. కానీ అతడు వేధించే భర్త అనే తెలుసు. కానీ అతని వెనుక ఇంత స్టోరీ ఉందని ఆమెకు తెలియదు. ఆ బాక్స్ లో ఉన్న డాక్యుమెంట్స్ ను చూసే వరకు అతని గురించి ఆమెకు ఏమీ తెలియదు. అతని గురించి ఏమీ తెలియకుండానే ఇన్నాళ్ళు జీవించానా అని అనుకుంది. కానీ ఎప్పుడైతే అతని గురించి తెలిసిందో వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. చివరకు పలు పేర్లతో తప్పించుకుని తిరుగుతున్న రాజేంద్ర కమారియా అనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు కేవలం డబ్బు కోసం వల వేయడమే కాదు,
3 హత్యలు కూడా చేశాడని గుర్తించారు. ఈ కేసులో ముందుగా అనామిక ధైర్యాన్ని అభినందించాలి. తన భర్త గురించి తెలియగానే తాను పోలీసులకు విషయం చెప్పింది. లేకుంటే అతడు తప్పకుండా అనామికను ఆమె కొడుకును కూడా చంపేసేవాడేమో, అంతటితో ఆగకపోయేవాడేమో, ఇంకెంతమందిని మోసం చేసేవాడో ఎవరికీ తెలియదు. యాక్చువల్ గా రాజేంద్ర కమారియా జీవితం ఎలా ఉందంటే, ఎవరిని మోసం చేద్దామా, ఎవరికి వలవేసి వారిని చంపి ఆస్తి కొట్టేద్దామా అనే ఉద్దేశమే తప్ప కష్టపడి బతకాలని అతనికి అనిపించలేదు. ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్. వారు బాగానే ఉంటారు, కానీ వారిని నమ్మిన వారు చాలా ఇబ్బందులు పడతారు. ఈ భూమి మీద ఇలాంటి జీవులు ఎన్నో ఉన్నాయి. వారి తీయని మాటలకు పడిపోయి ఎంతో మంది బలవుతున్నారు. ఇలాంటి వారికి నా వాళ్ళు నీ వాళ్ళు అనే భేదం ఉండదు. తాను జలసాగా బతకడానికో తన పబ్బం గడుపుకోవడానికో ఎంతకైనా తెగిస్తారు. అందువల్ల మనకు పూర్తిగా తెలియని వ్యక్తిని గుడ్డిగా నమ్మకూడదు. మన జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కో పరిమితి పెట్టుకోవాలి. ఆ హద్దు దాటనంత వరకు బాగానే ఉంటుంది. ఆ బౌండరీ దాటారంటే ఇలాంటి తప్పులు జరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. స్నేహితులో, బంధువులో, తెలిసిన వారో, ఇంకెవరైనా కావచ్చు. మీ దృష్టిలో వారికంటూ ఒక బౌండరీ పెట్టుకోవాలి. దాన్ని దాటి మీ పర్సనల్ లైఫ్లోకి రానియొద్దు. కొన్నిసార్లు ఎవరైనా హద్దులు దాటుతుంటే మన మనసుకే అనిపిస్తుంటుంది, ఇదేంట్రా ఇలా జరుగుతోందని. కానీ వాటిని ఇగ్నోర్ చేయకూడదు. వాటిని ఈజీగా తీసుకుంటే చివరకు అవే పెద్ద సమస్యలుగా మారతాయి. మనలో కలిగే అనుమానాలను మొగ్గలోనే తుంచేయాలి. అంతేకాని అలా జరిగి ఉండదు, ఇలా జరిగి ఉండదు అని మన మనసును ప్రశాంతంగా పెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తే చాప కింద నీరులా వ్యాపించి అది పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే దానిపై దృష్టి పెట్టి సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. అలా చేయకపోతే దాన్ని సాల్వ్ చేయడం కష్టమవుతుంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.